క్రితం మర్డర్ చేసి తప్పించుకున్న హంతకుల్ని 2 రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. 3 నెలల క్రితం గుంటూరు పోలీస్ స్టేషన్ పక్కన మానభంగం చేసిన 3 వ్యక్తుల్ని నిన్న పోలీసులు పట్టుకున్నారు. 6 నెలల క్రితం బంజారా హిల్స్ ప్రాంతంలో ఒక ఇంటిపై దాడి చేసి 2 లక్షల విలువ చేసే వస్తువులను దోచుకున్న బందిపోటు ముఠాని ఇన్స్పెక్టర్ చక్రవర్తి గారు పట్టుకున్నారు. కానీ ఏమీ దొరకలేదు. తప్పైపోయింది సార్, పొరపాటు అయిపోయింది సార్. మీరు డ్యూటీలో రారని కూర్చున్నాను సార్. కూర్చోండి సార్. అంటే ర్యాంక్స్ తో సంబంధం లేకుండా అర్జెంట్ గా నా సీట్లోకి వచ్చేయాలని చూస్తున్నావు అన్నమాట. ఇదిగో నువ్వు పిచ్చుకలతో ఆడుకో, పావురాలతో ఆడుకో, పిల్లులతో ఆడుకో, పులులతోటి సింహాలతోటి నాతోటి ఆడుకున్నావు అనుకో ఏంటా పేపర్లో న్యూస్? విశాఖపట్నంలో హత్యలు, గుంటూరులో మానభంగాలు, హైదరాబాద్ లో దోపిడీలు. ఓకే, ఇప్పుడు ఈ జర్నలిస్టుల్లో మెదల్లో తడి పెనలో సిరా ఎవరికైనా ఉందయ్యా? అదే సార్. లేకపోతే ఏమిటయ్యా, దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మొరిగినట్టు ఎప్పుడో జరిగిపోయిన దొంగతనాల గురించి, ఎప్పుడో జరిగిపోయిన మడ్డల గురించి, ఎప్పుడో జరిగిపోయిన మానభంగాల గురించి రాస్తారేంటి? ఎవరైనా ఇలాగే రాస్తారు కదా సార్. నేనే జర్నలిస్ట్ అయితే అంత ఫ్రెష్ న్యూస్. అంటే అంటే దొంగతనాలు జరగబోయేది ముందుగా తెలుసుకుంటాం, ప్రత్యక్షంగా చూస్తాం, అదే పేపర్లో రాస్తాం. అలాగే మర్డర్ జరగబోయే ముందు మనిషిని చూస్తాం, మర్డర్ జరిగిపోయాక మనిషిని చూస్తాం. మర్డర్ జరుగుతున్నప్పుడు కూడా చూస్తారా సార్? చూస్తాం, అదే పేపర్లో రాస్తాం. అలాగే మానభంగాలు పోలీసు కుక్కలా పసిగడతాం, ఫాలో అవుతాం, ప్రాక్టికల్ గా చూస్తాం, అదే పేపర్లో రాస్తాం. ఈ లెక్కన మీరు పెద్ద పేపర్ నడిపేలా ఉన్నారు సార్. అవును సార్, నాకు అలాగే అనిపిస్తుంది సార్. సార్ మీరు హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేసేసి వెంటనే జర్నలిస్ట్ అయిపోండి సార్. ఏరా, నేను ఈ ఉద్యోగానికి రిజైన్ చేసేస్తే సీనియారిటీతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా సీట్లోకి వచ్చేద్దాం చూస్తున్నావా? నువ్వు పిచ్చుకలతోటి, పావురాలతోటి, పిల్లులతోటి ఆడుకో, పులులతోటి, సింహాలతోటి నాతోటి ఆడుకోకు. హలో జ్యోతి గారు. హలో మేడం, వాట్స్ ద ట్రబుల్? మాతృభాషలో ఏడవచ్చుగా. ఏమైందండి? బండి ట్రబుల్ ఇచ్చింది. ఐసి నాకు టీవీస్ ల గురించి ఎక్కువ తెలీదు. నాకు బాగా తెలిసే. అలాగా, కొంచెం ఇవ్వండి, నువ్వు రిపేర్ చేసి పెట్టు. ఏమండి, నేను మీకు పార్టీ ఇస్తాను, జ్ఞాపకం ఉందా? అవును, నాకు జ్ఞాపకం ఉంది. ఉంచుకో. పక్కనే ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్దామా? మరి నేను? నువ్వా ఎండ్లో కూర్చొని రిపేర్ చేసి పెట్టు, రెస్టారెంట్కి వచ్చేయి, అక్కడ బయట వెయిట్ చేయి. రండి. గురు రీపరే బాగుంది, ఇకపై లవ్లు డ్యూయెట్లు. మరి నాకు నట్లు బోట్లు డొక్కు టీవీఎస్లు. అమ్మా, హలో, మినిస్టర్ గారు లేరండి. అర్జెంట్ పని మీద ఊరికి వెళ్ళారండి. మీరు ఏం తంటాలు పడతారు?